ఒక్క రాత్రి, కేవలం ఒక్క రాత్రిలో ప్రపంచ మార్కెట్లు మొత్తం తలకిందులయ్యాయి. అసలేం జరిగింది? ఇది మామూలు రాజకీయ ఎత్తుగడ అనుకోవాలా, లేక దీని వెనకాల వేల కోట్ల మార్కెట్ గేమేమైనా ఉందా? పదండి, ఈ వింత మిస్టరీని ఛేదిద్దాం. ఇక్కడే అసలు చిక్కుముడి ఉంది. ఆలోచించండి. ఒకే ఒక్క అనౌన్స్మెంట్, ఒకే ఒక్కటి, అది ఆయిల్ ధరలను అమాంతం పడగొట్టేసింది. అదే టైంలో ప్రపంచ స్టాక్ మార్కెట్లను మాత్రం ఆకాశంలోకి పంపేసింది. ఇది ఎలా సాధ్యం? రండి, దీని కొంచెం లోతుగా చూద్దాం. అందరూ నిద్రపోతున్న టైంలో సడన్గా క్రూడాయిల్ ధర ఏకంగా 17% పడిపోయింది. అవును, విన్నది కరెక్టే, 17%. ఇది మార్కెట్ చరిత్రలోనే ఒక అసాధారణమైన సంఘటన. అదే సమయంలో సరిగ్గా దీనికి రివర్స్లో జపాన్ నిక్కీ ఇండెక్స్ చూస్తే ఏకంగా 5% పెరిగింది. ఇక మిగతా గ్లోబల్ మార్కెట్లు కూడా దాని వెనకాలే పరుగులు పెట్టాయి. కథ ఇక్కడితో అయిపోలేదు. సిల్వర్ లాంటి విలువైన లోహాలు కూడా దాదాపు 4% పైగా పెరిగాయి. చూడండి, ఒకవైపు ఆయిల్ పడిపోతుంది, మరోవైపు మిగతావన్నీ దూసుకుపోతున్నాయి. ఎంత విచిత్రం కదా. సరే, అసలు ఈ మార్కెట్ షాక్ జరగడానికి ముందు అసలు ఏం జరిగింది? అప్పటి పరిస్థితి ఏంటి? ప్రపంచం మొత్తం యుద్ధం రాబోతోందనే టెన్షన్లో ఉంది. ఇప్పుడు చూడండి, ఈ టైంలైన్ని చూస్తే మనకు పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో అర్థమవుతుంది. ముందు ఇరాన్కి ఒక స్ట్రిక్ట్ డెడ్లైన్ ఇచ్చారు. అక్కడితో ఆగకుండా దాడి చేసే టైంని కూడా ఒక ట్వీట్లో అనౌన్స్ చేసేశారు, మంగళవారం రాత్రి 8 గంటలకు అని. ఆ తర్వాత కేవలం ఆర్డర్స్ ఫాలో అయ్యే మిలిటరీ కమాండర్లను అపాయింట్ చేశారు. చివరికి ప్రపంచమే అంతమైపోతుందన్నట్టుగా వార్నింగ్లిచ్చారు. ఇవన్నీ చూశాక ఇంకేముంది, యుద్ధం పక్కా అని అందరూ ఫిక్స్ అయిపోయారు. సో మార్కెట్ చాలా లాజికల్గా ఆలోచించింది. ఒకవేళ అమెరికా ఇరాన్ మీద దాడి చేస్తే ఇరాన్ ఊరుకోదు, గల్ఫ్ దేశాలపై ఎదురుదాడి చేస్తుంది. అప్పుడు హార్ముజ్ జలసంధి లాంటి కీలకమైన ఆయిల్ రూట్స్ బ్లాక్ అయిపోతాయి. దానివల్ల ఏమవుతుంది? క్రూడ్ ఆయిల్ ధర ఆకాశాన్ని తాకుతుంది. సింపుల్ లాజిక్. అందుకే ఇదే లాజిక్తో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లందరూ ఆయిల్ ధరలు ఖచ్చితంగా పెరుగుతాయని భారీగా బెట్ చేశారు. దీన్నే మనం మార్కెట్ భాషలో లాంగ్ పొజిషన్స్ తీసుకోవడం అంటాం. అంటే ధరలు పెరుగుతాయనే ఆశతో డబ్బులు పెట్టారన్నమాట. అందరూ యుద్ధం ఖాయమనుకుంటున్న టైంలో కథలో ఒక అదిరిపోయే ట్విస్ట్ వచ్చింది. అవును, సరిగ్గా అర్ధరాత్రి, ప్రపంచం మొత్తం నిద్రపోతున్నప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఈ మార్పు ఎలా వచ్చిందంటే, పాకిస్తాన్ ప్రధానమంత్రి ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు. కాని విచిత్రమేంటంటే, ఆ పోస్ట్లో పైన డ్రాఫ్ట్ పాకిస్తాన్ పీఎం మెసేజ్ ఆన్ ఎక్స్ అని కూడా ఉంది. అంటే ఎవరో పంపిన టెక్స్ట్ను ఆ డ్రాఫ్ట్ అన్న పదం కూడా తీయకుండా యాజ్ ఇట్ ఈస్గా కాపీ పేస్ట్ చేసేశారన్నమాట. ఇంతకంటే వింతైన సీజ్ఫైర్ అనౌన్స్మెంట్ ఎక్కడైనా చూసారా? సరే, ఈ సంఘటన తర్వాత ఒక చాలా ఇంట్రెస్టింగ్ థియరీ బయటకొచ్చింది. ఇది కేవలం ఒక థియరీ మాత్రమే, అది గుర్తుంచుకోండి. ఇక్కడ చూడండి, మొత్తం కథ 2 రకాల బెట్టింగ్ల చుట్టూ తిరుగుతుంది. ఒకవైపు పబ్లిక్ వీళ్లంతా యుద్ధం వస్తుందని నమ్మి ఆయిల్ ధరలు పెరుగుతాయని లాంగ్ పొజిషన్స్ తీసుకున్నారు. కాని మరోవైపు కొందరు ఇన్సైడర్స్ అని ఆరోపణలున్నవాళ్లు శాంతి వస్తుందని ముందే ఊహించి ఆయిల్ ధరలు పడిపోతాయని షార్ట్ చేశారు. అంతేకాదు, స్టాక్స్, మెటల్స్ పెరుగుతాయని కూడా బెట్ చేశారు. కంప్లీట్ ఆపోజిట్ గేమ్. ఈ థియరీ ప్రకారం ఇదొక పర్ఫెక్ట్ 4-స్టెప్ ప్లాన్ అన్నమాట. స్టెప్ 1, యుద్ధం తప్పదు అని అందర్నీ బలంగా నమ్మించడం. స్టెప్ 2, ఆ నమ్మకంతో మార్కెట్ మొత్తం ఆయిల్ ధరలు పెరుగుతాయని బెట్ చేసేలా చూడటం. స్టెప్ 3, వాళ్ళు మాత్రం సైలెంట్గా దానికి ఆపోజిట్ పొజిషన్స్ తీసుకోవడం. ఇక ఫైనల్ స్టెప్ 4, సడన్గా సీజ్ఫైర్ అనౌన్స్ చేసి మార్కెట్ని రివర్స్ చేసి భారీ లాభాలు కొల్లగొట్టడం. సరే, ఈ మ్యానిపులేషన్ థియరీని కాసేపు పక్కన పెడదాం. మరిప్పుడు గ్రౌండ్ రియాలిటీ ఏంటి? ఈ సీజ్ఫైర్ పర్మనెంటా? అస్సలు కాదు. గొడవ ఇంకా అయిపోలేదు. పర్మనెంట్ శాంతి అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇరాన్ కొన్ని చాలా కఠినమైన కండిషన్స్ పెట్టింది. అవేంటంటే, ఇది టెంపరరీ సీజ్ఫైర్ కాదు, యుద్ధం పూర్తిగా ఆగిపోవాలి, కీలకమైన హార్మోజ్ జలసంధి తమ కంట్రోల్లోనే ఉండాలి, తమ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఒప్పుకోవాలి. ఇలా చాలా పెద్ద లిస్టే ఉంది. అందుకే శాంతి అనేది అంత తేలిగ్గా వచ్చేలా లేదు. అన్నిటికంటే ముఖ్యమైన విషయమేంటంటే, ఈ శాంతి ఒప్పందం జస్ట్ టెంపరరీ. ప్రస్తుతానికి దీనికున్న డెడ్లైన్ కేవలం 2 వారాలు మాత్రమే. ఈ చార్ట్ చూడండి, రాత్రికి రాత్రే పరిస్థితి ఎలా మారిపోయిందో ఇది క్లియర్గా చూపిస్తుంది. సీజ్ ఫైర్ అనౌన్స్మెంట్కు ముందు అది జరిగే ఛాన్స్ జస్ట్ 13%. కానీ అనౌన్స్మెంట్ తర్వాత ఆల్మోస్ట్ 100%కి వెళ్ళిపోయింది.
నమ్మశక్యంగా లేదు కదా. సో చివరికి మన ముందు ఒకే ఒక ప్రశ్న మిగిలింది. మనం చూసింది ఒక అద్భుతమైన జియోపొలిటికల్ మాస్టర్ స్ట్రోకా, లేక చరిత్రలోనే అతిపెద్ద మార్కెట్ మ్యానిపులేషనా? ఏది నిజం? దీని గురించి ఆలోచించాల్సిన విషయమే. ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ స్ట్రాటజీల గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం స్నేహితులకు కూడా హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి. ఆర్థిక ప్రయాణంలో ఇదొక మంచి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాం.